స- సర్వం విష్ణుమయం బ్రహ్మాండం సర్వం విష్ణుమయం విశ్వనాయక విశ్వేశ్వర విశ్వాత్మక విశ్వమునివైన స్వామి సుందరాకార సుందరవదన సుందరమోహన నవమన్మద నవమోహన నవనీత చోర సర్వభూపాల వాహన సర్వ జగద్రక్షక అనంత రూప అనంత శయన అనంతాక్ష అనంతాత్మక సూక్ష్మ రూప స్వామి సర్వభూపాల వాహన సర్వ జగద్రక్షక రఘుకుల తిలక రామ శ్రీరామచంద్ర రఘువంశ పాలక రవితేజ దశరథ నందన మోక్షదాయక సర్వం మోక్షదాయక స్వామి సర్వభూపాల వాహన సర్వ జగద్రక్షక సర్వభూపాల వాహన సర్వ జగద్రక్షక. అయిపోయిందమ్మా. బాగుందండి, చాలా బాగా రాశారు, చాలా బాగా రాశారు. తను సొంతంగా రాస్తారు మేము అప్పటికప్పటికి రాసి పాడతాం. అదే తొందరగా దాని సొంతంగా రాసి అన్నారు, బాగుంది. అంతకు ముందు కూడా రాశారు. మొన్న మీరు అప్పుడప్పుడు ఇట్లా వినిపిద్దరు, అప్పుడప్పుడు ఇట్లా వినిపిద్దరు కానీ. సరే అమ్మా, సరే మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వినిపిస్తుంటా. ఓకే. నారాయణీయంలోకి వస్తే 75వ దశకము 4వ పాదం అన్నమాట. 100లో 75, 3 అయిపోయినాయి, 4వ పాదం. ఇది కంసవధ అనే పేరు ఉంది కానీ చాణూర, ముష్టిక, కంసులు ముగ్గురిని కూడా వధించినటువంటి ఘట్టము ఈ 75వ దశకంలో ఉన్నది. మరి ముందు అంతా రాక్షసులని చంపినదంతా చాలా విపులంగా ఒక్కొక్క దశకంలో ఒక్కొక్క రాక్షసుని చంపిన విధానం చెప్పారు. పూతన కానీ అఘాసుర కానీ అవి. మరి ఇందులో ప్రధాన పాత్రధారి అయిన ప్రధాన ప్రతినాయకుడు అయినటువంటి కంసుని సంహారం అంతా కూడా చిన్నగా 1-2 శ్లోకాల్లోనే ముగించేసి ముందుకెళ్ళిపోయాడు. బహుశా ఇక ఇంకొక 25 దశకాలలో మిగతా భాగమైనటువంటి భాగవతం అంతా పూర్తి చెయ్యాలి అనే సంకల్పం చేతనో ఏమో మరి ఇక్కడ చాణూరుడు, ముష్టికుడు, కంసుడు ముగ్గురిని వధించిన తీరు ఈ దశకంలో వివరింపబడింది. ప్రాతః సంత్రస్త భోజ క్షితిపతి వచస ప్రస్తుతే మల్లతూర్యే సంఘే రాజ్ఞాంచ మంచానం అభియేయుషి గతే నందగోపేపి హర్మ్యం కంసే సౌధాధిరూఢే త్వమపి సహ బలః సానుగః చారువేషః రంగద్వారం గతః అభూః కుపిత కువలయ పీడనాగావలీడం. ఇది కూడా ఇంకొకటి. చాణూర, ముష్టిక, కంసులే కాకుండా కువలయం అనేటటువంటి ఏనుగుని ఏ విధంగా మర్దించాడనేది కూడా ఇందులోనే. అక్రూరుడితోటి తేబడి మధురానగరి వెలుపల ఒక ఉద్యానవనంలో ఉండి నగరం చూడడానికి వచ్చి ఆ నగరం చూస్తున్న సమయంలో ఒక రజకుడికి మోక్షాన్ని కలిగించి మాలాకారుడికి అతను అడిగినటువంటి సంపదలన్నీ ఇచ్చి కుబ్జకి తన యొక్క వికృతాకారాన్ని తొలగించి అలా ప్రజలందరికీ కూడా ఆనందం కలిగిస్తూ మధురా నగరీ వాసులకు అందరికీ కూడా ఆనందం కలిగిస్తూ అలా ఉన్నాడు. ఆ మరుసటి రోజు ప్రాతః సంత్రస్త భోజ క్షితిపతి వచస ప్రస్తుతే మల్లతూర్యే సంఘే రాజ్ఞాం చ మంచానం అభియయుషి గతే నందగోపే హర్మ్యం కంసే
సౌదాధిరూఢే త్వమపి సహబలః సానుగః చారువేషో రంగద్వారం గతో అభూః కుపిత కువలయ పీడ నాగావలీడం. ఏమనుకోకపోతే వీడియో ఆఫ్ చేసుకోండి. అంటే మళ్ళీ మనం యూట్యూబ్‌లో పెడుతున్నాం గదా! ప్రాతః సంతృప్త భోజ క్షితిపతి వచసా ప్రాతః మర్నాడి ఉదయం. ఆ రోజు రాత్రి మధురా నగరిలో నివాసం చేసి ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నటువంటి ఆ రోజున ఆ మరుసటి దినము సంత్రస్త భోజ క్షితిపతి వచస. భోజక్షితిపతి భోజ మహారాజు అయినటువంటి ఆ కంసుడు, కంసుని యొక్క సంత్రస్త క్షితిపతి. ఎలాంటి వాడు? సంత్రప్త, భయంగా ఉన్నాడు. ఈ కృష్ణుడు ఇలా వచ్చాడు, ఈ ఇలా వచ్చి వీళ్ళందరికీ ప్రజలందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అంతకు ముందే నారద మహర్షి చెప్పాడు, నీ హతకుడు రాబోతున్నాడు అని. రాబోతున్నాడు, ఉన్నాడని చెప్పినందుకే అతన్ని ఇక్కడ పిలిచాడు. ఇంకా ఇవాళో రేపో అతని చేతుల్లో తన మరణం తథ్యమని గ్రహించుకొని ఉన్నటువంటి కంసుడు భయపడుతూ ఉన్నాడు. సంత్రస్త, భయపడుతూ ఉన్నటువంటి ఆ భోజ క్షితిపతి వచస, ధనుర్భంగం కూడా చేశాడు కదా. ఆ ధనుర్భంగం చేసినటువంటి ఆ శబ్దానికి, ఆ ధ్వనికి అక్కడ కంసుడికి విపరీతమైనటువంటి వణుకు వచ్చింది. ఆ ధనుస్సుని రక్షిస్తూ ఉన్నటువంటి పాలకులు అందరూ కూడా కృష్ణుడి చేత దెబ్బలు తిని వాళ్ళు చేస్తూ ఉన్నటువంటి హాహాకారాలతోటి అతని వణుకు ఇంకా పెరిగింది. ఇంకా పెరిగి ఆ మర్నాడు జరగబోతున్నది అంతా కూడా ఒకటి ఊహలాగా అతనికి వచ్చేసి ఆ దానితోటి భయం కలిగినటువంటి ఆ భోజక్షితిపతి వచస అతని మాటల చేత, అంటే రాజుగారు ఆజ్ఞ ఇవ్వాలి. ఏది జరగాలి అన్నా రాజు దగ్గర నుంచి ఒక ఆజ్ఞ, అనుమతి రావాలి. అప్పుడే ముందుకి జరుగుతుంది. అలా ఆ క్షితిపతి వచస రాజుగారి యొక్క మాట చేత ప్రస్తుతే మల్లతూర్యే మల్లతూర్యే మల్ల యోధుల యొక్క యుద్ధము మొదలవుతున్నది అన్నదానికి సూచనగా తూర్యనాదాలు చేస్తారు. అంటే బూరాలు ఊదుతారు. కాంపిటీషన్, మల్ల యుద్ధము మొదలవ్వబోతున్నది, పోటీలు ప్రారంభం అవ్వబోతున్నాయి అన్నదానికి సూచనగా ఒక సిగ్నల్ లాగా తూర్యనాదము చేస్తారు. అలా ప్రస్తుతే మల్ల తూర్యే, ఆ మల్ల యుద్ధము మొదలవుతున్నది అన్నదానికి సూచనగా తూర్యనాదము, ఆ బూనాల నాదము ప్రస్తుతింపబడగా, బడగా, మొదలు అవగా. రాజ్ఞాం సంఘే మంచానం అభియయుషి. రాజ్ఞాం సంఘే, రాజుల యొక్క సమూహం అంతా కూడా, అంటే ఆ ధనుర్యాగానికి చూడటానికి వచ్చారు రాజులు. ఆ రాజులందరూ కూడా అక్కడ కూర్చొని ఉన్నారు. మల్ల యుద్ధ పోటీలు జరుగుతున్నాయి. ఆ పోటీలు జరుగుతూ ఉంటే కూడా దాన్ని వీక్షించడానికి వచ్చినటువంటి రాజులందరూ కూడా అక్కడ ఉన్నారు. ఆ రాజ సమూహం అంతా కూడా మంచానం అభియయుషి, మంచానం వాళ్ళకి ఏర్పాటు చేసినటువంటి మంచానం అంటే గద్దెలు, వాళ్ళ కోసం ఏర్పరిచినటువంటి ఆ ఆసనాలను అభియయుషి వాళ్ళందరూ అధిరోహించగా, వాళ్ళందరూ ఆ రాజులందరూ కూడా ఎక్కడెక్కడైతే ఏ స్థానాలలో వాళ్ళు కూర్చొని ఉండవలనో, ఏ ఆసనాలు వాళ్ళకైతే ఏర్పరచబడ్డాయో ఆ ఏర్పరచబడినటువంటి ఆసనాల పైన వాళ్ళందరూ కూడా ఆరోహించి ఆసీనులై ఉండగా, నందగోపే అపి హర్మ్యం గతే. నందగోపుడు కూడా, అందరు రాజులందరూ వెళ్ళారు, ఆహ్వానం అందిన రాజులందరూ వెళ్ళారు. వాళ్ళతో పాటు నందగోపుడు కూడా, అంటే నందుడు కూడా, కృష్ణుని తండ్రి అయినటువంటి నందుడు కూడా హర్మ్యం గతే, ఆ హర్మ్యం ఎక్కడైతే ఆ పోటీలు అవి జరుగుతున్నాయో ఆ స్థానానికి వెళ్ళగా.
కంసే సౌధాధిరూఢే. కంసుడు అందరూ అలా కూర్చున్నారు. కూర్చుంటే కంసుడు సౌధం పైన టెర్రస్ పైన అన్నమాట. ఆ పైన తన రాజభవనం పైన అక్కడ కూర్చొని చూస్తున్నాడు. రాజులందరూ ఒక చుట్టూరా ఉంటే మనకు సినిమాల్లో చూపిస్తూ ఉంటారు కదా! రాజులందరూ మిగతా వాళ్ళందరూ ప్రజలందరూ రాజులందరూ ఇట్లా చుట్టూరా కూర్చొని ఉంటే కంసుడు మాత్రము సౌధ అధిరూఢే. సౌధం పైన. ఆ పైనకు భవనం పైనకెక్కి అక్కడ నించొని అక్కడ కూర్చొని ఉండగా త్వమపి నువ్వు కూడా ఇదంతా ఇలా జరుగుతూ ఉన్నదన్నమాట. త్వమపి నువ్వు కూడా సహ బలః బలేన సహా బలరామునితోటి కలిసి సానుగః చారువేషః సానుగః అతనితోటి తోడుకొని ఉన్న వాడివై బలరామునితోటి తోడుకొని ఉన్నవాడవై చారువేషః చక్కటి అందమైనటువంటి వేషము ధరించి ఆయన రూపమే అసలు ముగ్ధమోహన స్వరూపము. ఆ ముగ్ధమోహన స్వరూపుడు ఇంక కాస్త అలంకరించుకుంటే ఇంకా కూడా భువనమోహనంగా ఉన్నాడు. ఆ భువనమోహనమైనటువంటి వేషం ధరించి రంగద్వారం గతః అభూః. రంగద్వారం ఆ రంగం ఎక్కడైతే పోటీలు జరగబడుతూ ఉన్నాయో ఆ పోటీలు జరుగుతూ ఉన్నటువంటి ఆ రంగద్వారం ఆ రంగానికి ఆ స్థలానికి ఆ ప్రదేశానికి మల్ల యుద్ధాలు జరిగేటటువంటి ఎంట్రన్స్ ఆ ద్వారం వద్దకు గతః అభూః అక్కడికి వెళ్ళావు. వెళ్తే ఏమైంది అక్కడ? కుపిత కువలయ పీడ నాగావలి. కుపిత కువలయ కుపిత కోపగించినటువంటి కువలయ పీడ నాగావలీడం. కువలయాపీడము అనేటటువంటి నాగము ఏనుగు చేత అవలీడం అడ్డగించబడ్డావు. ఆ ఎంట్రన్స్ లోకి ఆ ద్వారంలోనికి ప్రవేశ ద్వారంలోనికి ఇలా నువ్వు వెడుతూ ఉండగానే అక్కడ కువలయాపీడం అనేటటువంటి ఒక ఏనుగు పెద్ద ఏనుగు గజము అది కుపితము అంటే కోపంగా ఉంది. ఇదంతా కూడా ముందుగా కంసుని యొక్క మంత్రులు వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసినది. ఆ కువలయ పీడం అనేటటువంటి నాగము ఆ ఏనుగు కుపిత కోపగించి అవలీడం అడ్డగించింది నిన్ను. ఆ ప్రవేశ ద్వారంలోనికి నిన్ను వెళ్ళనీయకుండా అక్కడ అది నిన్ను ఆపివేసి పాపిష్ట అపేహి మార్గాధృతమితి వచస నిష్ఠుర క్రుద్ధ బుద్ధేః అంబష్టస్య ప్రణోదాత్ అధిక జవయుజుషా హస్తినా గృహ్యమాణః కేలీముక్తః అథ గోపీ కచ కలశ చిరస్పర్ధినం కుంభం అస్య వ్యాహత్యాలీయథాః త్వం చరణభువి పునర్నిర్గతః వల్గుహాసి. పాపిష్ట అపేహి మార్గాత్ ధృతం ఇతి వచస నిష్ఠుర క్రుద్ధ బుద్ధేః అంబష్టస్య ప్రణోదాత్ అధిక జవజుషా హస్తినా గృహ్యమాణః కేలీముక్తో అత గోపీ కుచ కలశ చిరస్పర్ధినం కుంభం అస్య ఆలీయథాః త్వం చరణభువి పునర్నిర్గతో వల్గుహాసి. ఆ ఏనుగు పెద్ద ఏనుగు మహాగజము అది కూడా కోపగించి ఉన్నటువంటి ఉన్మాదంలో ఉన్నటువంటి ఆ ఏనుగు ఆ గజము అలా ముందుకు వస్తోంది. ముందుకు వచ్చి ఇతన్ని అడ్డగిస్తూ ఉన్నది. వెళ్ళనీయటం లేదు. లోపలికి వెళ్ళనీయకుండా అక్కడ ఆపివేస్తుంటే దానిపైన ఉంటున్నటువంటి మావటివాడు నిష్ఠుర క్రుద్ధ పరుషమైనటువంటి మాటలు కోపమైనటువంటి మాటలు ఇలా అంటున్నాడు. పాపిష్ట అపేహి మార్గా ధృతం. పాపిష్ట ఓ పాపిష్టుడా అపేహి తొలగిపో దూరము జరిగిపో మార్గాత్ ఈ మార్గం నుండి ధృతం వెంటనే నువ్వు ఈ మార్గం నుండి ఈ దారిలో నుండి తొలగిపో ఓ పాపిష్టుడా ఈ మార్గం నుండి తొలగిపో ఇది అని నిష్ఠుర వచస నిష్ఠురమైనటువంటి పరుషమైనటువంటి కఠినమైనటువంటి వచస మాటలతోటి
క్రుద్ధ బుద్ధే, కోపగించినటువంటి బుద్ధి కలిగినటువంటి ఆ మావటివాడు అంబష్టస్య ప్రణోదాత్, అంబష్టస్య ప్రణోదాత్. అంబష్టుడు, అంబష్టుడు అంటే ఇది ఒక కంసుని యొక్క ఒక మంత్రి పేరు. అంబష్టుడు చేత ప్రణోదాత్, అతనికి ఆజ్ఞ చేత అలా అంటున్నాడు. తొలగిపో తొలగిపో అంటుంటే అలా కాకుండా ఈ మంత్రి అంబిష్టుడు కాదు, అలా కాదు, ఈ కృష్ణుడిని పట్టుకోమని ఆజ్ఞని ఇస్తున్నాడు. ప్రణోదాత్, ఆజ్ఞ చేత అధిక జవజుష, అధిక జవజుష, ఇంకా తీవ్రమైనటువంటి వేగంతోటి. అంతకు ముందు అడ్డగిస్తూ ఉన్నది ఆ ఏనుగు. ఇప్పుడు ఈ మంత్రి యొక్క ఆజ్ఞ చేత, అనుజ్ఞ చేత ఇంకా తీవ్రమైనటువంటి రోషంతోటి, కోపంతోటి, అధిక జవజుష, తీవ్రమైనటువంటి వేగము తోటి హస్తిన గృహ్యమాణః, ఆ హస్తిన ఆ ఏనుగు చేత గృహ్యమాణః, నువ్వు పట్టుబడ్డావు. ఆ ఏనుగు తీవ్రమైనటువంటి కోపంతోటి ఈ పరుషమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటే వాడు, ఆ మావటి వాడు, మంత్రి ఏమో ఆజ్ఞలు ఇస్తూ ఉంటే పట్టుకోమన్నట్టుగా అని అక్కడ చెప్పలేదు, పట్టుకోమని అన్నట్టుగా. కానీ ఆజ్ఞలు, ఆ మంత్రి ఇచ్చినటువంటి ఆజ్ఞ చేత ఇంకా ఆ ఏనుగు ఇంకా కోపగించినదై ఇంకా తీవ్రమైనటువంటి వేగంతో వచ్చి గృహ్యమాణః, నువ్వు పట్టుబడ్డావు. ఆ హస్తి ఆ ఏనుగు చేత పట్టుబడ్డావు. ఆ ఏనుగు నిన్ను పట్టుకున్నది. కేలీముక్తః అథ, అథ ఆ వెంటనే కేలీముక్తః, నువ్వు అవలీలగా, కేలి చాలా ఒక ఆటగా, ఆ ఏనుగు నిన్ను పట్టుకుంటే, ఆ ఏనుగు తన తొండంతోటి నిన్ను ఇట్లా పట్టుకుంటే నువ్వు అంతకన్నా సులభంగా, అంతకన్నా తేలికగా కేలి ఒక ఆట లాగా ముక్తః, విడిపింపబడ్డావు. గోపీ కుచ కలుష చిరస్పర్ధినం కుంభమస్య వ్యాహత్య అలీయథాః త్వం. త్వం నువ్వు ఆ అస్య కుంభం వ్యాహత్య, అస్య ఏనుగు యొక్క కుంభస్థలాన్ని వ్యాహత్య కొట్టి, గట్టిగా ఆ కుంభస్థలాన్ని కొట్టి. ఎలా కొట్టావు అని అంటే నీకు అలవాటు అలాంటివన్నీ కూడా. ఎలా? గోపీ కుచ కలుష స్పర్ధినం, గోపికల యొక్క కుచ కలశం, కుచములు అనేటటువంటి స్తనములు అనేటటువంటి కలశం, కుండలను, పెద్ద పెద్ద కుండలను చిరస్పర్ధినం, చాలా సార్లు నువ్వు వాటిని తట్టుతూ ఉంటావు. ఆ గోపికా స్త్రీల యొక్క స్తనములను ఏ విధంగా అయితే నువ్వు తట్టుతూ ఉంటావో అలా ఇప్పుడు ఈ అటువంటిదే అయినటువంటి ఈ ఏనుగు యొక్క కుంభస్థలాన్ని కూడా వ్యాహత్య దాన్ని అలా గట్టిగా కొట్టి అలీయతాః, మళ్ళీ అక్కడే దాక్కొని చరణభువిం అలీయతాః, చరణభువి, దాని ఎంత పెద్ద పెద్ద కాళ్ళు ఉంటే ఆ కాళ్ళ మధ్యలో నువ్వు అలీయతాః, నువ్వు దాచుకున్నావు. ఆ ఏనుగుకి కనపడాలి కదా ఎక్కడున్నాడు, పట్టుకుందామనే దానికి ఏనుగు కనపడాలి. కనపడకుండా ఆ దాని రెండు కాళ్ళ మధ్య చరణభువి, ఆ పాదాల మధ్య, ఆ కాళ్ళ మధ్య దాక్కొని పునః మళ్ళీ తిరిగి వల్గుహాసి నిర్గతః, వల్గుహాసి ఒక చక్కని అందమైనటువంటి ఒక నవ్వు తోటి, ఒక నన్ను పట్టుకోలేవులే అన్నట్టుగా అని ఒక మధురమైనటువంటి, ఒక అందమైనటువంటి ఒక నవ్వుతోటి నిర్గతః బయటికి వచ్చేసారు. కొంటెతనము, చిన్నపిల్లలు ఆటలాడుతూ ఉన్నప్పుడు పట్టుకో అంటారు, మనం ఏదో నటిస్తాం పట్టుకోలేకపోయినట్టుగా. వాళ్ళు ఒక బోసి నవ్వుతోటి, చిరునవ్వులు చిందిస్తారు. అలా నువ్వు నన్ను పట్టుకోలేవులే అన్నట్లు ఒక అందమైనటువంటి, మృదువైనటువంటి, ఒక మధురమైనటువంటి ఒక మందస్మితం చేసుకుంటూ నువ్వు పునః నిర్గతః, మళ్ళీ వెనక్కి తిరిగి బయటికి వచ్చేసావు. ఆ కుంభస్థలాన్ని తట్టి ఇదిగో నేను ఇక్కడున్నాను అని కళ్ళకు గంతలు కట్టి ఆడతారు కదా చిన్నపిల్లలతోటి, అలా కుంభస్థలాన్ని తట్టి
ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను అన్నట్టుగా మళ్ళీ వెళ్ళి దాక్కొని దాని రెండు కాళ్ళ మధ్య దాక్కొని మళ్ళీ నవ్వుకుంటూ నవ్వుకుంటూ బయటికి వచ్చేసాడు. ఇలా ఒక ఆటలాగా కేలిగా ఒక ఆటలాగా దాంతోటి ఆడుకున్నాం. ఆడుకొని కాసేపు అలా ఆడుకొని హస్తప్రాప్యః అపి అగమ్యః झटिति మునిజనస్యేవ ధావన్ గజేంద్రం క్రీడన్ ఆపాత్య భూమౌ అభిపతతః తస్య దంతం సజీవం మూలాద్ ఉన్మూల్య తన్మూలం తన్మూలగ మహిత మహామౌక్తికాన్ ఆత్మమిత్రే ప్రదాస్యః త్వం హారమేభిః లలిత విరచితం రాధికాయై దిశ ఇది. పెద్ద పెద్ద ఏనుగులకి వాళ్ళ యొక్క దంతాలు జనించే చోటులో ముత్యాలు ఉన్నాయి అని ఒక కవి సమయము, లేదా నిజంగానే ఉంటాయేమో తెలియదు. అలా హస్తప్రాప్యః అపి హస్తప్రాప్యో అగమ్యో झटिति మునిజనస్యేవ ధావన్ గజేంద్రం క్రీడన్ ఆపాత్య భూమౌ పునరభిపతతః తస్య దంతం సజీవం మూలాత్ ఉన్మూల్య తన్మూలగ మహిత మహామౌక్తికాన్యాత్మమిత్రే ప్రాదాహ్త్వం హారం ఏభిర్ లలిత విరచితం రాధికాయై దిశ ఇది. మునిజనస్య ఇవ, మునిజనులకు వలె, మునిజనులకు వలె. మునిజనులకు ఎలా ఉంటుంది? వాళ్ళు పరమాత్మని గురించి, పరమాత్మ సాక్షాత్కారం గురించి వాళ్ళు ప్రార్థనలు చేస్తూ ఉంటే, వాళ్ళు జపతపాదులు చేస్తూ ఉంటే, ధ్యానంలో మునిగి ఉంటే, అలా భగవంతుడు కనిపించినట్టే ఉంటాడు, మళ్ళీ అదృశ్యమైపోతూ ఉంటాడు. కనిపించినట్టే ఉంటాడు, మళ్ళీ అదృశ్యమైనట్టే ఉంటాడు. చేతికి చిక్కినట్టుగానే ఉంటాడు, మళ్ళీ చేయి జారిపోయినట్టే ఉంటాడు. అలా మునిజనస్య ఇవ, మునిజనులకు వలె హస్తప్రాప్యః అపి అగమ్యః. హస్తప్రాప్య చేతులకి ప్రాప్య చిక్కినట్టే, చేతులకి దొరికినట్టే, చేతుల్లో చిక్కినట్టే ఉండి అపి అయినప్పటికీ అగమ్యః దొరకకుండా, చేతుల్లో చిక్కినట్టే ఉండడం, మళ్ళీ దొరకకుండా ఉండకుండా झटिति అగమ్యః వెంటనే ఇలా చేతుల్లోకి దొరికింది మనకి, ఇలా పట్టుకున్నాము అనుకునే లోపలే వెనువెంటనే అగమ్యః అది దొరకకుండా అయిపోతూ మునిజనస్యైవ, మునిజనులకు వలె ధావన్ పరిగెత్తుతూ గజేంద్ర ఆ ఏనుగుతో అలా ఆటలు ఆడుకుంటున్నాడు. ఆయన దొరికినట్టే దొరుకుతున్నాడు, అందకుండా పోతున్నాడు, కాళ్ళల్లో మధ్యలో దాక్కుంటున్నాడు, మళ్ళీ బయటకు వస్తున్నాడు, నవ్వుతూ బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చాడని అది పట్టుకోబోతోంది, మళ్ళీ దొరకకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. ఇలా మునిజనులకి ఏ విధంగా అయితే ఇలా దొరికినట్టే దొరికి మళ్ళా వెనువెంటనే అదృశ్యం అయిపోయినట్టుగా ఈ ఏనుగుకి కూడా నువ్వు దొరకకుండా అయ్యి ధావన్ గజేంద్రం క్రీడాత్ ఆపాత్య, క్రీడాత్ ఎలా కొంచెం సేపు ఆ గజేంద్రం తోటి ఆడుకున్న తర్వాత ఆపాత్య భూమౌ ఆపాత్య, దాన్ని మళ్ళీ తిరిగి భూమౌ ఆపాత్య, భూమి పైనకు ఆపాత్య పడగొట్టి పునః అభిపతితః మళ్ళీ దానిపైన ఎక్కి కూర్చున్నాం. దాన్ని ఆ ఏనుగుని కింద పడేసి, ఆ కింద పడేసినటువంటి ఏనుగు మీదకి ఎక్కి కూర్చొని తస్య దంతం సజీవం మూలాత్ ఉన్మూల్య, తస్య దంతం దాని దంతాలను, ఏనుగు యొక్క దంతాలను సజీవం, అది ఇంకా బ్రతికి ఉండగానే, అది ఇంకా జీవించి ఉండగానే మూలాత్ ఉన్మూల్య, మూలం నుండి లోపలి నుండి దానిని ఉన్మూల్య బయటికి పెరికి వేసి, దాని దంతాలను పెరికి వేసి తత్ మూలగం
ఆ దంతముల యొక్క మూల ప్రాంతంలో ఎక్కడి నుంచి అయితే ఆ దంతము లోపల నుంచి ఉన్నదో, ఆ లోపల నుంచి మూలంలో నుంచి దాన్ని పీకాడు. పీకితే ఆ లోపల తత్మూలకం మహిత మహామౌక్తికాని, గొప్పవైనటువంటి మౌక్తికాని ముత్యాలు, అక్కడి నుంచి ఆ ముత్యాలన్నింటినీ తీసి ఆత్మమిత్రే మౌక్తికాని, ఆ ముత్యాలను ఆత్మమిత్రే, తన అత్యంత ప్రీతిపాత్రుడైనటువంటి స్నేహితుడైనటువంటి ఉద్ధవునికి ప్రదాహ త్వం, ప్రదాహ ఇచ్చావు. త్వం నువ్వు హారం ఏభిః లలిత విరచితం రాధికాయై దిశ ఇతి. ఈ ఈ ముత్యాలన్నింటినీ తీసుకొని రాధికాయై దిశ, రాధికకు ఇవ్వు. ఆ రాధికకు ఎలా ఇవ్వు అనంటే హారం ఏభిః లలిత విరచితం, ఈ ముత్యాలతోటి ఏభిః వీనితోటి, ఈ ముత్యములతోటి హారం, ఒక మాలను, ఒక దండను, లలిత విరచితం, లలితం చాలా లలితమైనటువంటిది, సుకుమారమైనటువంటిది, మనోహరంగా ఉన్నటువంటి ఒక హారాన్ని విరచితం తయారు చేసి రాధికాయే దిశ, రాధికకు ఇవ్వు అని ఇచ్చావు. అంత అక్కడ ఒక పక్కన ఆ ఏనుగుని మర్దనం చేస్తున్నాడు. ఆ మర్దనం చేస్తూ ఉన్న సమయంలో కూడా ఆయనకి తన ప్రియాతిప్రియమైనటువంటి రాధికకు ఏమి బహుమతి పంపించాలి అని కూడా ఆయనకు అక్కడ ఆలోచన. ఆ ఆలోచనతోటి ఈ మూలంలో నుంచి ఏనుగు యొక్క దంతాన్ని పెరికి వేసి, మూలంలో నుండి దాన్ని పెరికి, ఆ మూలం లోపల ఉండేటటువంటి మూలం లోపల ఉండేటటువంటి ఆ మహార్ఘమైనటువంటి గొప్పవైనటువంటి ఆ మహార్ఘమైనటువంటి ముత్యాలన్నింటినీ తీసి ఆ ముత్యాలను మిత్రునికిచ్చి, ఈ వీటితోటి ఒక మాలను, లలిత విరచిత మనోహరమైనటువంటి ఒక మాలను, ముత్యాల హారాన్ని తయారు చేసి రాధికాయై దిశ, రాధికకు ఇవ్వు అని ఆ ముత్యాలన్నింటినీ ఇచ్చాడు. గృహ్ణానం దంతం అంశే యుతం అథ హలిన రంగం అంగావిశంతం త్వం మంగళ్యాంగ భంగీర్ రభస హృత మనోలోచన వీక్ష్య లోకాః హంహో ధన్యో హి నందో నహి నహి పశుపాలాంగనాః నో యశోద నో ధన్యేక్షణాః స్మ త్రిజగతి వయం ఏవేతి సర్వే శశంసుః. ఆ విధంగా కువలయాపీడం అనేటటువంటి ఆ ఏనుగుని మర్దనం చేసి, గృహ్ణానం దంతం అంశే యుతమథ హలిన రంగం అంగ ఆవిశంతం త్వాం మంగళ్యాంగ భంగీ రభస హృత మనోలోచన వీక్ష లోకాః హంహో ధన్యో హి నందో నహి నహి పశుపాలాంగనాః నో యశోద నో ధన్యేక్షణాః స్మ త్రిజగతి వయం ఏవ ఇతి సర్వే శశంసు. దంతం అంశే గృహ్ణానం, ఆ దంతాల్ని ఏనుగు కువలయపీడ నుంచి పెరికి వేసినటువంటి ఆ ఏనుగు యొక్క దంతాలను అంశే గృహ్ణానం, అంశే భుజాలమైన పెట్టుకొని, ఆ రెండు దంతాలని పెరికి వేసినటువంటి ఊడబెరికినటువంటి ఆ దంతాలని రెండింటినీ కూడా తన రెండు భుజాల పైన వేసుకొని, హలినాయుతం ఆ హాలికుడైనటువంటి బలరామునితోటి యుతం కలిసిన వాడే ఆ తర్వాత రంగం ఆవిశంతం, ఆ రంగంలోనికి ఇంతకు ముందు ప్రవేశ ద్వారంలోనే ఉన్నాడు. ప్రవేశ ద్వారంలోనే ఆ కువలయాపీఠం అతన్ని వెళ్లకుండా అడ్డగించింది. ఆ అడ్డగించిన తర్వాత ఆ కువలయాపీఠాన్ని మర్దించి దాని దంతాలు పెరికివేసి, ఆ దంతాలు రెండు భుజాన్ని వేసుకొని బలరాముడితో కలిసి ఇంకా ఆ రంగంలోనికి ఎక్కడైతే మల్ల యుద్ధ పోటీలు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి ఆవిశంతం ప్రవేశిస్తూ ఉన్నటువంటి త్వాం నిన్ను, అంగ అంటే పిలుపు, అంగ ఆహా
ఆహా! ఓ ఓరి లాగా ఓరి అయ్యా! అయ్యా! ఆ సమయంలో నువ్వు ఆ రంగంలోనికి మల్లయుద్ధ రంగంలోనికి నువ్వు ప్రవేశిస్తూ ఉంటే మంగళ్యాంగ భంగి, మంగళ్యాంగ భంగి నీ శరీరము ఎలా ఉంది అనంటే మంగళకరంగా ఉన్నది. నీ శరీరాంగములన్నీ కూడా ఆ కువల ఆహ్, కువలయాపీడాన్ని మర్దించినప్పుడు దానికి అంటుకున్నటువంటి ఆ రక్తాలు వాట్లతోటి ఆహ్, ఏనుగు నల్లని నీ శరీరం మీద ఎర్రని రక్తము, దానిపైన తెల్లని ఏనుగు దంతాలు ఇలా పెట్టుకొని నువ్వు ఒక మంగళ్య మంగళ అంగ భంగ నీ అంగాలన్నీ కూడా అలా మంగళకరంగా, శుభ శోభస్కరంగా, శుభకరంగా ఉన్నటువంటి నిన్ను చూసి భంగి రభస రభసంగా చురుకుగా హృత మనోలోచన వీక్ష లోకాహ లోకములన్నీ కూడా లోకం అంటే జనులు. జనులందరూ కూడా వీక్ష్య నిన్ను చూసి ఇలా మంగళకరంగా, శుభకరంగా, శోభస్కరంగా ఉన్నటువంటి నిన్ను చూసి నీ అందమైనటువంటి శరీరాన్ని చూసి హృత మనః లోచనాః. ఈ లోకమంతా కూడా జనులంతా కూడా వాళ్ళ యొక్క మనస్సులు, వాళ్ళ యొక్క లోచనాలు. వాళ్ళ మనసు, వాళ్ళ కళ్ళు 2 కూడా హృత, హృద లాగివేయబడ్డాయి. రభసః అదే క్షణంలో అప్పటికప్పుడే అలా నిన్ను చూస్తూ ఉండగానే వెనువెంటనే వాళ్ళందరి మనస్సులు, హృదయాలు, వాళ్ళ కళ్ళు కూడా చూపులు కూడా నిన్ను నీ పైన ఆకట్టుకున్నాయి. నిన్ను నీ పైన నీ వైపే లాగుతూ ఉన్నాయి. ఉండి ఇలా అనుకుంటున్నారు వాళ్ళు. హంహో, హంహో అంటే అహహహ అని. అహహహ! ధన్యో నహి నందః. నందుడు ఎంత ధన్యుడు గదా! ఇలాంటి కుమారుడు దొరకటము, ఇలాంటి కుమారుడు అతనికి జన్మించటం అనేది జన్మించినందువల్ల ఆ నందుడు ఎంతటి ధన్యుడో కదా! అని అంటుంటే అని మళ్ళా నహి నహి పశుపాలాంగనాః. ఆహాహాహా! నందుడు గాదు అంత ధన్యుడు. అంత ధన్యుడెవరు? అంటే పశుపాలాంగనాః. పశుపాలాంగనలు ఆ గోపికా స్త్రీలున్నారే, ఆ గోపికా స్త్రీలు వాళ్ళు ధన్యులు. ఈ నందుడు కాదు. వాళ్ళు ధన్యులు. అంటుంటే మళ్ళీ ఇంకో క్షణంలోనే నా యశోద ఆహాహాహా! గోపబాలికలు కాదు. ఆ గోపికా స్త్రీలు కాదు. యశోద అందరికన్నా కూడా ధన్యురాలు అని. ధన్యురాలని నాన్న ఆహాహా! వాళ్ళు కూడా ధన్యులు కాదు. మరి ఎవరయ్యా ధన్యులు అంటే ఈక్షణాస్మః. ఈక్షణాః చూస్తూ ఉన్నటువంటి వయం మనము ఇతన్ని ఈ అద్భుతమైనటువంటి శోభస్కరంగా, శుభకరంగా ఉన్నటువంటి ఆకారంలో ఉన్నటువంటి ఈ ష ఈ రూపుని చూడగలిచినటువంటి, చూస్తూ ఉన్నటువంటి ఈక్షణాః చూస్తూ ఉన్నటువంటి వయం ధన్యాస్మ. వయం మనము, మనము ధన్యాః స్మ. మనము ధన్యులం. ఎవరైతే చూస్తున్నామో ఆ నందుడు గాదు ధన్యుడు. ఆ పశుపాలాంగనలు గాదు ధన్యులు. ఆ యశోద గాదు. మనం నిజంగా ధన్యులం. ఈ కృష్ణ పరమాత్మ యొక్క ఈ రకమైనటువంటి మంగళాంగ భంగి, ఈ మంగళకరమైనటువంటి, శుభకరమైనటువంటి, శోభస్కరమైనటువంటి ఆకృతిని చూడగలిచినటువంటి మన చూపులున్నాయే, వాటి వల్ల మనము మాత్రమే ధన్యులం. త్రిజగతి ముల్లోకాల్లో కూడా వయం ఏవ ఇతి సర్వే శశంసు. సర్వే అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి జనమంతా కూడా శశంసు ప్రశంసిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ అక్కడ మెచ్చుకుంటూ ఉన్నారు. పొగుడుతూ ఉన్నారు. ఈ విధంగా స్తుతిస్తూ ఉన్నారు. వాళ్ళు కాదు ఎవరు ధన్యులు. మేము ధన్యులము అనుకుంటూ అలా అందరూ కూడా సంబరపడిపోతూ ఉన్నారు. ఆ కృష్ణ పరమాత్మ యొక్క ఆకృతిని చూసి. పూర్ణం బ్రహ్మైవ సాక్షాన్ నిరవధి
పరమానంద సాంద్ర ప్రకాశం గోపేషు త్వం వ్యలాసీర్న ఖలు బహుజనైః తావత్ ఆవేదితః అభూః దృష్ట్వా అతత్వం తదేదం ప్రథమం ఉపగతే పుణ్యకాలే జనౌఘాః పూర్ణానందాః విపాపాః సరసం అభిజగుః త్వత్కృతాని స్మృతాని. ఎప్పుడు కూడా ఒక అద్భుతమైనటువంటి ఆకారాన్ని, ఒక మంగళకరమైన శోభస్కరమైనటువంటి వ్యక్తులని చూడగానే మనకు అలా అనిపిస్తుంది, మన జన్మ ధన్యమైంది, ఇలాంటి వ్యక్తిని చూడగలిచాము, ఇలాంటి వ్యక్తితో మాట్లాడగలిచాము. మాట్లాడటం కూడా కాదు, కేవలం చూసినా సరే అలాంటి ఈ ఈ మంగళకరుడు, శుభకరుడు అయినటువంటి ఆ వ్యక్తిని చూస్తేనే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి. మనకెంత మన జన్మలే ధన్యమైపోయినట్టు అనిపిస్తాయి. ఇప్పుడిక్కడ వీళ్ళందరికీ కూడా అలానే వాళ్ళ జన్మలన్నీ ధన్యమైపోయినటువంటిగా వాళ్ళ భాగ్యమంతా వాళ్ళదేలాగా భావిస్తూ ఉన్నారు వాళ్ళు. పూర్ణం బ్రహ్మైవ సాక్షాత్ నిరవధి పరమానంద సాంద్ర ప్రకాశం గోపీషు త్వం వ్యలాసీర్న ఖలు బహుజనైః తావత్ ఆవేదితః అభూః దృష్ట్వా అతత్వాం తదేదం ప్రథమముపగతే పుణ్యకాలే జనౌఘాః పూర్ణానందాః విపాపాః సరసం అభిజగుః త్వత్కృతాని స్మృతాని. నేను చూస్తున్నారు, నేను చూసి వాళ్ళ జన్మంతా ధన్యమైపోయినాయి అనుకుంటున్నారు. ఇలా నీ మీద దృష్టిని నిలపగలిసినటువంటి వాళ్ళ భాగ్యమే భాగ్యము అని భావించుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ భావించుకుంటూ వాళ్ళు అనుకుంటున్నారు ఇలా, పూర్ణం బ్రహ్మైవ సాక్షాత్, నువ్వు సాక్షాత్తుగా నువ్వు సాక్షాత్తుగా అంటే ప్రత్యక్షంగా పూర్ణం బ్రహ్మ ఏవా, నువ్వు పూర్ణ బ్రహ్మవు, పరిపూర్ణ బ్రహ్మవు, నువ్వు పరిపూర్ణ పరమాత్మవు, నువ్వు సాక్షాత్తుగా, ఇంకా అందులో డౌట్ లేదనమాట. సాక్షాత్తుగా ఆ పరమాత్మవే నువ్వు, ఆ పరమ పురుషుడవే నువ్వు. నిరవధి పరమానంద సాంద్ర ప్రకాశం. ఎందుచేత అంటే నువ్వు నిరవధి అడ్డు లేకుండా హద్దు లేనటువంటి పరమ ఆనందమైనటువంటి ఆనంద సాంద్ర ప్రకాశం. ఆ ఆనందము అనేటటువంటి దానికి సంపూర్ణంగా ఆనందాన్ని ప్రకాశింపజేసేవాడవు, సంపూర్ణంగా ఆనంద స్వరూపుడవు నువ్వు, సంపూర్ణమైనటువంటి పరమానంద సాంద్రమైనటువంటి పరమానంద ప్రకాశానివి నువ్వు. స్వయం ప్రకాశకుడవు, నువ్వు స్వయం ప్రకాశకుడవు, జ్ఞాన స్వరూపుడవు, సచ్చిదానంద స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడవైనటువంటి నువ్వు నిరవధిగా అంటే అలా ఒక హద్దు లేకుండా, అంటే అవధులు లేవు, అవధులు లేని ఒక సూర్యుని యొక్క ప్రకాశం ఉంది అని అంటే, మన ఇంట్లో లైట్ వేసుకున్నాము అంటే లైట్‌కి ఒక అవధి ఉంటుంది, ఇంతవరకు ఇన్ని మీటర్ల వరకు వెలుతురు ప్రకాశిస్తుంది అని. కానీ సూర్యప్రకాశము దానికి అవధి లేదు, అది ఎంత విస్తరించి ఉంటుంది. అలా నీ యొక్కటువంటి పరమానంద సాంద్ర ప్రకాశం కూడా, పరమానందాన్ని ఇచ్చేటటువంటి ఆ ప్రకాశం కూడా నిరవధి, అవధులు లేకుండా ఉంది. అంతటువంటి ప్రకాశమయమైనటువంటి ఆనంద స్వరూపుడమైనటువంటి నువ్వు సాక్షాత్ పరబ్రహ్మయవ, సాక్షాత్తుగా పరబ్రహ్మవే. అయితే గోపేషు త్వాం వ్యలాసీః, ఆ విధంగా నువ్వు అక్కడ ఆ నందకులంలో పుట్టి, నందకులంలో పెరిగి, ఆ నందుని యొక్క ఇంటి యందు ఆ గోపేషు, ఆ గోపాలకులందరి మధ్యలో త్వం వ్యలాసీః, నువ్వు అలా వెలిగిపోతూ ఉన్నావు, నువ్వు అలా వెలిగిపోతూ అలా ప్రకాశిస్తూ ఉన్నావు, నువ్వు అలా విలసిల్లవు. సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి పరబ్రహ్మవిగా, సచ్చిదానంద స్వరూపుడిగా, జ్ఞానానందమయ స్వరూపుడిగా నువ్వు అక్కడ ప్రకాశించి ఉన్నావు. అవధులు లేనటువంటి ప్రకాశంతో నువ్వు అక్కడ
ఉన్నావు. నువ్వు అక్కడ విలాసి వెలిగిపోతూ, ప్రకాశిస్తూ, విలసిల్లుతూ ఉన్నావు. కానీ నిజానికి బహుజనైః తావత్ ఆహ్, తావత్ ఆవేదితః అభూః న ఆవేదితః అభూః. కానీ బహుజనైః చాలా మంది జనులతోటి నువ్వు వాళ్ళ మధ్యలోనే పుట్టావు, వాళ్ళ మధ్యలోనే పెరిగావు, వాళ్ళ మధ్యలోనే ఆటలాడావు. నీ యొక్కటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని నువ్వు ఎప్పటికప్పుడు స్వయం ప్రకాశకుడు. ఎప్పటికప్పుడు చూపించాల్సిన అవసరం లేదు. అది ప్రకాశిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడు. ఆ! స స్ప్ర సప్ ప్రకాశమానమైనటువంటి నువ్వు వాళ్ళ మధ్యలోనే ఉంటే బహుజనైః కానీ చాలా మంది చేత తావత్ ఇప్పటి వరకు గూడా నా ఆవేదితః అభూః. వాళ్ళెవ్వరు నిన్ను తెలుసుకోలేక పోయారు. ఇక్కడ మధురలో ఉన్న వాళ్ళకి తెలుస్తోంది. ఆయన పరమాత్ముడు, పరబ్రహ్మ స్వరూపుడు, సచ్చిదానంద స్వరూపుడు, జ్ఞానానందమయ రూపుడు అలా అని పరమానందం పరమానందమే ఆయన అని ఇక్కడున్న మధుర వాళ్ళకందరికీ తెలుస్తోంది. ఆ గోపాలకుల మధ్యలో నువ్వు ఇలానే చాలా కాలం వెలుగుతూనే ఉన్నావు. అక్కడ ప్రకాశిస్తూనే ఉన్నావు. విలసిల్లుతూనే ఉన్నావు. అయినా బహుజనైః చాలా మంది చేత తావత్ ఇప్పటి వరకు గూడా నా ఆవేదితః నువ్వు తెలియబడలేకపోయావు. తెలుసుకోలేకపోయారు. వాళ్ళ మధ్యలోనే నువ్వు తిరుగుతూ ఉన్నావు. వాళ్ళ మధ్యలోనే నువ్వు తిరుగుతూ ఉన్నా గూడా నువ్వు పరమాత్మవని వాళ్ళు గ్రహించలేకపోయారు కదా! దృష్ట్వా అథ త్వాం తథేదం ప్రథమముపగతే పుణ్యకాలే జనౌగాః. అథ అంత త్వాం దృష్ట్వా నిన్ను చూసి తత్ తతేదం ప్రథమం ఉపగతే పుణ్యకాలే జనౌగాః. జనౌగాః జనాల జన సమూహాలందరూ కూడా జనౌగాః జన ప్రవాహం అంతా కూడా పుణ్యకాలే ఈ పుణ్యకాలంలో ఇదం ప్రథమం ఉపగతే నువ్వు ఇక్కడికి మొట్టమొదటగా వచ్చినప్పుడు పుణ్యకాలే ప్రథమం ఉపగతే పుణ్యకాలం వాళ్ళ పుణ్యకాలము ఉపగతే ఇప్పుడు ఎంత జరుగుతున్నా ఏం చేస్తున్నా గానీ వాళ్ళకి రావాల్సిన రోజు వస్తే గానీ వాళ్ళకి అదేమీ అర్థం కాదు. తెలియవలసిన రోజు వస్తే కానీ అది తెలియడం జరగదు. ఇప్పుడు వాళ్ళ పుణ్యకాలము ఇలా వచ్చింది. పుణ్యకాలం ఇలా వచ్చి ఈ విధంగా ఇప్పటిదాకా వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళకి తెలియలేకపోయింది. కానీ ఇప్పుడు మాత్రం తెలిసిపోతూ ఉన్నది. ఎందుచేత అంటే ఇవాల్టికి వాళ్ళ పుణ్యం పండింది. వాళ్ళ పుణ్యాలన్నీ కూడా పండి ప్రథమముపగతే అది ముందు రావడం చేత పుణ్యకాలం ముందు రావడం చేత పూర్ణానందాః విపాపాః వాళ్ళ పాపములన్నీ కూడా విపాపాః పాపాలన్నీ కూడా నశించి పోయి పూర్ణానందాః వాళ్ళందరూ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికి ఇన్ని రోజుల నుంచి ఇప్పటికి ఇలా చూస్తూ ఉండంగా ఇదం ప్రథమం ఇక్కడ ఈ విధంగా నిన్ను చూసి ఈ మల్లయుద్ధ రంగంలో నిన్ను చూడగానే వాళ్ళ యొక్కటువంటి పుణ్యాలన్నీ కూడా ఫలించి వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా నశించి పుణ్యాలు ఫలించి పూర్ణానందాః వాళ్ళందరూ పరిపూర్ణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తూ సరసం అభిజగుః త్వత్కృతాని స్మృతాని. ఇప్పుడు వీళ్ళందరూ కూడా మళ్ళీ త్వత్కృతాని నీ చేత చెయ్యబడినటువంటి కృతాని కార్యాలన్నింటినీ కూడా సరసముగా అంటే చాలా ఆనందంతోటి ఇప్పుడు అవన్నీ స్మృతాని అభిజగు అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ నీవు పూతనని ఎలా సంహరించావు లేదా అఘాసురుడు శకటాసురుడు వీళ్ళందరినీ కూడా ఎలా చేసావు గోవర్ధనగిరిని ఎత్తటం గాని కాళీయ మర్దనం గాని ఇవన్నీ నీ కథలన్నీ కూడా నువ్వు ఇంతకు ముందు చేసినటువంటి రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు పెద్ద గొప్పవైనటువంటి ఆ పనులు మహత్కార్యాలన్నింటినీ కూడా అవన్నింటినీ ఇప్పుడు తలుచుకుంటున్నారు. తలుచుకొని అప్పుడు కూడా తలుచుకున్నారు.
తలుచుకొని విష్ణుమూర్తి అడ్డగిస్తున్నాడు, విష్ణుమూర్తియే కాపాడుతూ ఉన్నాడు అనుకోని మళ్ళీ వాళ్ళ మాయలో వాళ్ళు పడిపోయారు. కానీ ఇప్పుడు నిజంగా వాళ్ళ పుణ్యమంతా కూడా ఫలించి, పాపాలన్నీ కూడా నశించి, వాళ్ళు ఇప్పుడు త్వత్కృతాని నీ మాటలన్నీ, నీ చేష్టలన్నీ, నీ కార్యాలన్నింటినీ, నీ మహత్తులన్నింటినీ కూడా స్మృతాని తలుచుకొని సరసం అభిజ అభిజగుపు సరసముగా, సంతోషంగా, ఆనందంగా, మనస్ఫూర్తిగా ఇప్పుడు అవన్నీ కూడా అభిజగుపు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ కథలన్నీ కూడా మళ్ళీ, మళ్ళీ చెప్పుకుంటూ, అవన్నీ గుర్తు చేసుకుంటూ, అవన్నీ ఇంతకుముందు ఇలా చేశాడు కృష్ణుడు, అలా చేశాడు కృష్ణుడు అని ఒక ఆనందమైనటువంటి ఆ రసంలో మునిగి తేలియాడుతూ ఉన్నారు. చాణూరుడు. చాణూరః మల్లవీరః తదను నృపగిర ముష్టికో ముష్టిశాలి త్వాం రామం చ అభిపేదే ఝటితి మిథో ముష్టిపాతాతిరుక్షం ఉత్పాత పతన కర్షణ వివిధ ఆసతాం తత్ర చిత్రం మృత్యోః ప్రాగేవ మల్ల ప్రభుః అగమత్ అయం భూరిషః బంధమోక్షం. చాణూరో మల్లవీరః తదను నృపగిర ముష్టికో ముష్టిశాలి త్వాం రామం చ అభిపేదే ఝటితి మిథో ముష్టిపాతాతిరుక్షం ఉత్పాత ఆపాత ఆకర్షణ వివిధ ఆసతాం తత్ర చిత్రం మృత్యోః ప్రాగేవ మల్ల ప్రభుః అగమత్ అయం భూరిషః బంధమోక్షం. ఇప్పుడు ఇంకా మల్ల యుద్ధ రంగంలోనికి వాళ్ళు ప్రవేశించారు. ప్రవేశిస్తుంటే ప్రజలందరూ చూసి మహా ఆనందపడుతూ ఉన్నారు. వాళ్ళ జన్మలు చరితార్థములైనట్టుగా భావించుకుంటూ ఉన్నారు. కృష్ణుడి యొక్క కథలన్నీ కూడా ఇంకా గుర్తు చేసుకుంటూ, అవన్నీ స్మరించుకుంటూ ఆనంద డోలికలలో ఓలలాడుతూ ఉన్నారు. ఇంతటువంటి పరబ్రహ్మ మాతో పాటుగా ఉన్నాడు కదా అని ఆనందంలో మునిగిపోతూ ఉన్నారు. ఆ సమయంలో చాణూరః మల్లవీర తదను అటు పిమ్మట చాణూరః మల్లవీరః ఒక మల్ల వీరుడు, మల్ల యోధుడు, చాణూరుడు అనే పేరు గలవాడు. ముష్టికః ముష్టిశాలి. ముష్టికః ముష్టికుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి ముష్టిశాలి, ముష్టి యుద్ధం వాడు. మల్ల యోధులు అంటే కుస్తీలు పట్టేవాళ్ళు, ముష్టికులు అంటేనేమో పిడిగుద్దులు గుద్దేటటువంటి ముష్టిఘాతాలు చేసేటటువంటి వాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా నృపగిర రాజుగారి యొక్క మాటల చేత, కంస మహారాజు మాటల చేత త్వాం రామం చ అభిపేదే, త్వాం నిన్ను, మరి రామం బలరాముణ్ణి కూడా అభిపేదే ఎదుర్కొన్నారు. వాళ్ళిద్దరూ కంస మహారాజు చేత ప్రేరేపింపబడిన వాళ్ళై, అతని చేత అనుజ్ఞ ఇవ్వబడిన వాళ్ళై కంసరాజు చెప్పినట్టుగా చాణూరుడు అనేటటువంటి మల్లవీరుడు, ముష్టికుడు అనేటటువంటి ముష్టిఘాతకుడు, ఈ ఇద్దరు కూడా అభిపేదే మీ ఇద్దరిని ఎదుర్కొని ఝటితి మితః ముష్టిపాతాతిరుక్షం. ఝటితి వెంటనే మితః ఇద్దరు కూడా ఒకరితో ఒకరు పరస్పరము ముష్టిపాతాతిరుక్షం, ముష్టిపాతములు అతిరూక్షం, చాలా రూక్షమైనటువంటి, పరుషమైనటువంటి, కఠినమైనటువంటి ముష్టిపాతాలు ఒకళ్ళనొకళ్ళు ముష్టిపాతములు చేసుకున్నారు. ఒకళ్ళతో ఒకళ్ళు కుస్తీ పట్లు, ఒకటితో ఒకళ్ళు ముష్టిఘాతాలు చేసుకున్నారు. ఎలాంటివి అంటే ఉత్పాత, ఆపతన, ఆకర్షణ, వివిధ రణాని, వివిధములైనటువంటి రకరకాలైనటువంటి రణాని, యుద్ధాలు, రకరకాలైన యుద్ధాలు. ఒక్కొక్క కుస్తీ పట్లు వాట్లలో కూడా ఒక సిస్టమ్ ఉంటుంది, ఎలా చెయ్యాలి అనేది. ఎవరు ఎవరిని ఎదుర్కోవాలి, ఎవరు ముందు ఎవరు వెనక అని దానిలో కూడా నేలని కరిపించటము, ఇలాంటివన్నీ ఉంటాయి రకరకాలు.
అలాంటి రణాన్ని యుద్ధాలు, మల్ల యుద్ధాలు, మరి ముష్టి యుద్ధాలు, ఇవి వివిధ రణాలు, రకరకాలైనటువంటి విధానాలు ఎలాంటివి అంటే ఉత్పాత, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడటం, ఆపతన, ఒకళ్ళనొకళ్ళు కింద పడేయడం, ఆకర్షణ, లాగడం, ఇలా ఈ రకరకాలైనటువంటి యుద్ధాలు, కింద పడేయడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు దుంకడం, ఒకళ్ళనొకళ్ళు పట్టి లాగడం, ఇలాంటి రకరకాలైనటువంటి రకరకాలైనటువంటి యుద్ధాలన్నీ కూడా ఆసతాం అక్కడ జరుగుతూ ఉన్నాయి. ఆ చాణూరుడు, ముష్టికుడు ఇద్దరు కలిసి బలరామ కృష్ణులతోటి ఇద్దరితోటి కలిసి వాళ్ళు రకరకాలైనటువంటి యుద్ధ చేష్టలు అక్కడ చేస్తూ ఉన్నారు. యుద్ధాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి. కానీ తత్ర చిత్రం, కానీ అక్కడ ఇంకొక చాలా చిత్రమైనటువంటి విషయం ఒకటి జరుగుతూ ఉన్నది. అది ఏంటి అంటే మృత్యోహ ప్రాగేవ, మృత్యోహో మరణం కన్నా ప్రాక్ ఏవ ముందుగానే మల్లప్రభు అయినటువంటి చాణూరుడు, మల్ల యుద్ధంలో నిపుణుడైనటువంటి ఆ చాణూరుడు భూరిష చాలా సార్లు బంధమోక్షాన్ ఆగమయత్. అయం మల్లప్రభు ఈ చాణూరుడు భూరిష అనేక మార్లు బంధ మోక్షాన్ అగమయత్, అనేక మార్లు బంధము పట్టుకోబడుతూ ఉన్నాడు, మోక్షము ఇవ్వబడుతూ ఉన్నాడు. పట్టుకోబడుతున్నాడు, బంధింపబడుతూ ఉన్నాడు, వదిలివేయబడుతూ ఉన్నాడు అనేక సార్లు. తత్ర చిత్రం, ఇందులో చిత్రం ఏముంది? పట్టుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు అంటే వాడు ఎన్ని జన్మలలో ఉన్నాడో అన్ని జన్మలు వాడు ఆ సంసార బంధనాలలో ఎన్నిసార్లు ఉన్నాడో అన్నిసార్లు సంసార బంధనాల్లో చిక్కుకుంటున్నాడు, అన్నిసార్లు మళ్ళీ వదిలిపెట్టబడుతూ ఉన్నాడు. సంసార బంధనాల్లో చిక్కుంటున్నాడు, సంసార బంధనాల్లో నుంచి వదిలివేయబడుతూ ఉన్నాడు. ఇది చిత్రం. చిత్రం అనేక రకరకాలైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. వివిధమైనటువంటి పద్ధతులలో మల్ల యుద్ధాలు, ముష్టి యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. ఆ ముష్టి యుద్ధాలు, మల్ల యుద్ధాలు జరుగుతూ ఉంటే ఈ మల్లయోధుడికి మాత్రము చిత్రంగా ఏంటంటే అనేక సార్లు పట్టుకోబడుతున్నాడు, వదిలివేయబడుతున్నాడు, పట్టుకోబడుతున్నాడు, వదిలివేయబడుతూ ఉన్నాడు. ఈ సంసార బంధనాల్లో చిక్కుకుంటున్నాడు, వదిలేయబడుతున్నాడు, సంసార బంధనాలు చిక్కుకుంటున్నాడు, వదిలేయబడుతూ ఉన్నాడు. ఈ విధంగా అనేక మార్లు మృత్యోహ ప్రాగేవ. ఇదేమైతుంది సాధారణంగా జన్మనెత్తిన తరువాత చనిపోతే మళ్ళీ సంసార బంధనాల్లో ఇరుక్కుంటాం. సంసార బంధనాల్లో ఇరుక్కొని వదిలివేయబడి మళ్ళీ సంసార బంధనాల్లోకి వస్తాం. ఇలా పునరపి జననం, పునరపి మరణం, ఇలా ఇది ఒక సైకిల్ ఇలా జరుగుతూ ఉంటుంది. పరివర్తన సంసారే అని. ఈ సంసారం అంతా కూడా బంధమోక్షాలతోటిదే. ఇలా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ సంసారంలో నుంచి బయటికి వెళ్ళిపోతామో అది ముక్తి. ఇక్కడ ఇతనికి అలానే జరుగుతుంది. అనేక సార్లు బంధింపబడుతున్నాడు, వదిలిపెడుతున్నాడు. అలా వాడు జన్మ రాహిత్యం చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ భగవంతుడితోటి మల్ల యుద్ధ పోటీల్లో ఉండి వాడు భగవంతుడి చేతే పట్టుబడుతున్నాడు, భగవంతుడి చేతే విడిపింపబడుతూ ఉన్నాడు. కానీ ఆ భయంకర ఆకృతిలో ఉన్న ఆ చాణూరుడు మరి మంగళాలంకృతుడై మంగళకరమైనటువంటి రూపంతో ఉన్నటువంటి ఈ కృష్ణుడు ఈ ఇద్దరిని చూసి నాజూగ్గా ఉన్నటువంటి చిన్న కుర్రవాడు ఇక్కడ, అక్కడేమో మల్ల యోధుడు. అది చూసి జనం హాదిక్ కష్టం, కుమారౌ సులలిత వపుషౌ మల్లవీరౌ కఠోరౌ న ద్రక్ష్యామః వజ్రం వ్రజామ త్వరితం ఇతి జనే భాషమాణే తదానీం చాణూరం తం కరోత్ భ్రమణ విగలదంశం పాతేయమాసితః ఉర్వ్యాం
పిష్టో అభూత్ ముష్టికః అపి ధృతమతహలిన నష్టశిష్టౌర్దధావే. హా దిక్ కష్టం కుమారౌ సులలిత వపుషౌ మల్లవీరౌ కఠోరౌ న ద్రక్ష్యామః వ్రజామ స్త్వరితం ఇతి జనే భాషమాణే తదానీం చాణూరం తం కరోత్ భ్రమణ విగలత్ అసుం పోతయామాసి మాసితోః ఉర్వ్యాం పిష్టో అభూన్ ముష్టికః అపి ధృతమతహలిన నష్టశిష్టైర్ధావే దధావే. చూస్తున్నారు జనమంతా ఈ మల్లయోధుడు ముష్టిఘాతకుడు వాళ్ళిద్దరూ కలిసి ఈ ఇద్దరు చిన్న పిల్లలతోటి యుద్ధం చేస్తుంటే చూస్తుంటే అంతదాకా జనము ఈ పరబ్రహ్మ స్వరూపంలాగా ఉన్నాడు, పరమానందం ప్రకాశకుడుగా ఉన్నాడు, మంగళమైనటువంటి శుభకరమైనటువంటి వేషంలో ఉన్నాడు, మా కళ్ళు ఇతన్ని చూసినటువంటి వాళ్ళ జన్మయే ధన్యము అని భావించుకుంటూ ఉన్నటువంటి ఆ జనానికి అందరికీ వీళ్ళిద్దరూ ఈ విధంగా పోటీ పడుతుంటే కుస్తీలు పడుతుంటే చూసి హాది కష్టం, హాదిక్ అంటే అయ్యయ్యో అయ్యయ్యో అని, అయ్యయ్యో కష్టం కష్టం చాలా కష్టమైనటువంటి విషయం, అంటే భరించలేనటువంటి విషయం అన్నమాట. విషయం కుమారవు సులలిత వపుషవు. ఏంటి కష్టం ఇక్కడ? కుమారవు సులలిత వపుషవు. కుమారవు పిల్లలిద్దరేమో, కుమారులిద్దరేమో, బలరామకృష్ణులు ఇద్దరేమో సులలిత వపుషవు, చాలా సులలిత. లలితం అంటేనే చాలా నాజూకైన, సులలితం అంటే ఇంకా అధికమైనటువంటి సుకుమారమైనటువంటి శరీరాకృతులు కలిగినటువంటి వారు ఈ కుమారులు ఇద్దరేమో. వపుషవు అంటే శరీరం. ఈ ఇద్దరేమో అతి సుకుమారమైన అతి నాజూకైనటువంటి శరీరాలు గాత్రములు కలిగి ఉన్నటువంటి వారు ఈ పిల్లలిద్దరు. మల్లవీరౌ చ కఠోరౌ. ఆ మల్లవీరులు ఎలా ఉన్నారు? కఠోరౌ, అతి కఠినంగా, అతి క్రూరంగా, అతి దుష్టంగా ఉన్నారు వాళ్ళు. వీళ్ళేమో అతి నాజుగ్గా ఉంటే వాళ్ళేమో అతి పరుషంగా ఉన్నారు. వీళ్ళు అతి నాజుగ్గా ఉంటే వాళ్ళు అతి కఠోరంగా ఉన్నారు. వీళ్ళు ఎంత నాజూకైతే వాళ్ళు అంత కఠినంగా ఉన్నారు, అంత దుష్టంగా ఉన్నారు. నద్రక్ష్యామః వ్రజామః. ఇది మనం చూడలేము బాబోయ్. ఈ చిన్న పిల్లలు, ఈ నాజూకైనటువంటి పిల్లలు, ఈ చాణూరుడు, ఈ ముష్టకుడు, ఇలాంటి ఈ మల్లవీరులు, బలిష్ఠులైనటువంటి ఈ పిల్లల ఈ శరీరాల వాళ్ళ మధ్య ఈ కాఠిన్యంతో కూడినటువంటి శరీరం కలిగినటువంటి వీరిద్దరితోటి ఈ నాజూకైన పిల్లలు, ఈ బలిష్ఠులైన వాళ్ళు, నాజూకైన పిల్లలు, వీళ్ళు ఇదెక్కడ బాబోయ్. నద్రక్ష్యామః. మనం ఇది చూడలేము. ఈ ఇద్దరు పిల్లలు వాళ్ళతోటి తిప్పలు పట్టము, వాళ్ళ చోటి హింసింపబట్టము అనేది మనము చూడలేము. వ్రజామః త్వరితం. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం మనం. ఈ ఆట, ఈ మల్ల యుద్ధము మనం చూడలేం బాబోయ్, మనం వెళ్ళిపోదాం అనుకొని నద్రక్ష్యామః చూడలేము. వ్రజామః త్వరితం, మనం తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇది జనే భాషమాణే ఇతి అని జనే, అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా, ప్రజలందరూ కూడా, ప్రేక్షకులందరూ కూడా భాషమాణే అనుకుంటూ ఉండగా, ఇది ఇంట్లో మనం చూడలేము, వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి, తొందరగా వెళ్ళిపోదాము అనుకొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా తదానీం అప్పుడు చాణూరం తం కరోత్ భ్రమణ విగలత్ అసుం. చాణూరం, ఆ చాణూరుణ్ణి, వాళ్ళందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగానే నువ్వు ఆ చాణూరుణ్ణి భ్రమణ విగలత్ అసుం కరోత్. భ్రమణ వాడిని పట్టుకొని భ్రమణ చుట్టూరా ఇలా గుండ్రగా తిప్పి విగలత్ అసుం కరోత్, వాడి ప్రాణాలన్నీ కూడా విగలత్ పోయేటట్టుగా కరోత్ చేసావు. వాడిని గుండ్రగా తిప్పి వాడి ప్రాణాలు పోయేట్టుగా చేసావు. పోథయామాసు అథ ఉర్వ్యాం. ఆ తర్వాత పోథయామాస ఉర్వ్యాం,
ఉర్వ్యాం నేలపైన వాడిని పోతయామాస పడేసావు. వాడి చుట్టూరా గుండ్రగా తిప్పి వాడి ప్రాణాలు అలా పోగొట్టేసేసి ఆ ప్రాణాలు పోయినటువంటి వాడిని తీసుకొచ్చి కింద నేల మీద పడవేశావు. పిష్టో అభూః ముష్టికః అపి. ఆ ముష్టికుడు కూడా ఈ చాణూరుడేమో నీ చేత అలా గుండ్రగా తిప్పబడి గిరగిర గిరగిర తిప్పబడి నీ కింద వాడి ప్రాణాలే పోయేటట్టుగా చేసి కింద పడేసావు. ఆ ముష్టికుడు కూడా పిష్ట అభూత్. పిష్ట పిడి కొట్టేయ పడ్డాడు, పిండి చేసేయ పడ్డాడు. ఆ ముష్టికుడు కూడా పిండి చేయబడ్డాడు. ధృతం అత హలిన. అంత హలి చేత బలరాముని చేత ముష్టికుడు కూడా పిష్ట అభూత్. రోట్లో వేసి పిండి దంచుతారే అలా అన్నమాట. అట్లా పిండి చేసేయబడ్డాడు. నష్టశిష్టై ధృతం దదామి. నష్టశిష్టై మిగతా వాళ్ళందరూ మిగిలినటువంటి శిష్టులైనటువంటి శేషము మిగిలినటువంటి మిగతా ఇతర వీరులందరూ కూడా వాళ్ళందరూ కూడా ధృతం దదావి. ధృతం వెంటనే అక్కడి నుంచి ఎప్పుడైతే చాణూర ముష్టికులు ఈ విధంగా సంహరింపబడ్డారో వెంటనే వాళ్ళు అది చూసి వీళ్ళిద్దరూ ఈ విధంగా నశించిపోవటం చూసి ఆ మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ధృతం దదావి. గబగబా అక్కడి నుంచి పరిగెత్తి పారిపోయారు. ఇంకా ఉండలేదు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళ టర్న్ వస్తుందేమని భయం వేసింది వాళ్ళకి. చాణూర ముష్టికులే చనిపోయిన తర్వాత ఇంకా మాకెక్కడ ఉంటుంది అవకాశం అనుకొని వాళ్ళు ఆ విధంగా నష్టమైపోగానే వాళ్ళ ఆ విధంగా నశించగానే శిష్టై మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా దధావి పరిగెత్తి వెళ్ళిపోయారు. కంసః సంవార్య తూర్యం ఫలమతి అవిదన్ కార్యం ఆర్యాన్ పితృస్తాన్ ఆహంతుం వ్యాప్తమూర్తేః తవ చ సమాశిషద్ దూరం ఉత్సారణాయ దృష్టో దుష్టోక్తిభిః త్వం గరుడ ఇవ గిరం మంచం అంచన్ ఉదంచత్ ఖడ్గ వ్యావల్గత్ దుస్సంగ్రహమపి చ హఠాత్ ప్రాగ్రహీత్ ఔగ్రసేని. కంసః సంవార్య తూర్యం ఖలమతి అవిదన్ కార్యం ఆర్యాన్ పితॄన్స్తాన్ అహంతుం వ్యాప్తమూర్తేః తవ చ సమశిషద్ దూరం ఉత్సారణాయ దృష్టో దుష్టోక్తిభిః త్వం గరుడ ఇవ గిరిం మంచం అంచన్నుదంచత్ ఖడ్గ వ్యావల్గ దుస్సంగ్రహం అపి తం హఠాత్ ప్రాగ్రహీత్ ఔగ్రసేని. కంసుడు ఇదంతా చూస్తున్నాడు. కంసుడు చాణూర ముష్టికులు ఇద్దరు కూడా వీళ్ళ చేతుల్లో హతమైపోయారు. ఇక హతమైపోయేటప్పటికీ అతనికి ఏం చేయాలో తోచడం లేదు. కంసుడు సంవార్య తూర్యం సంవార్య ఆ బూనాలు ఏవైతే ఊతున్నాయో చప్పుళ్ళు ఏవైతే జరుగుతూ ఉన్నాయో అవన్నింటినీ కూడా సంవార్య ఆపి వేసి ఆ భేరీనాదాల్ని ఆ బూరల్ని ఆ భేరీనాదాలన్నింటినీ కూడా సంవార్య ఆపివేసి నిలిపివేసి ఖలమతి ఈ దుష్ట స్వభావుడైనటువంటి క్రూరాత్ముడైనటువంటి కంసుడు కార్యం అవిదన్ ఇప్పుడు ఇంకేం చేయాలో తోచటం లేదు అతనికి. అక్కడ కువలయాపీడాన్ని అంత పెద్దటువంటి మదగజము ఆ మదగజాన్నే అతను దాని కూరలే దాని దంతాలే పెరికి వేశాడు. చాణూర ముష్టికులు అంతటువంటి వీరులైనటువంటి మల్లయోధులు వాళ్ళిద్దరు కూడా సంహరింపబడ్డారు. మిగతా వాళ్ళందరేమో పారిపోయి వెళ్ళిపోయారు అక్కడి నుండి. ఈ సందర్భంలో ఈ సమయంలో కార్యం అవిదన్ ఇంకేం చేయాలో తోచలేదు అతనికి. ఏమి కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమి పనిని ఇంకా ముందుగా చెయ్యాలో అతనికి ఆ విధంగా తెలియటం లేదు. తెలియక
ఆర్యాన్ పితృన్ స్థాన్ ఆహంతుం. ఇంకా సమాశిషత్ ఆజ్ఞలను ఇచ్చాడు. ఆర్యాన్ ఆర్యులందరినీ కూడా, అంటే పెద్దలందరినీ కూడా, అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళందరినీ కూడా, ఎవరైతే కృష్ణుడిని పొగుడుతూ ఉన్నారో, ఎవరైతే కృష్ణుడి చూస్తేనే తమ జన్మ ధన్యమైంది అనుకుంటున్నారో, ఆ ఆర్యులైనటువంటి వారు ఆ పెద్దలందరినీ పితృన్ అక్కడ ఉన్నటువంటి పితృన్ అతని యొక్క తల్లిదండ్రులను వాళ్ళందరినీ కూడా ఆహంతుం చంపి వేయడానికి, వధించడానికి, వాళ్ళందరినీ వధించమని సమాశిషత్ ఆజ్ఞలని ఇచ్చాడు. వ్యాప్తమూర్తే అంటే ఓ విష్ణుమూర్తి, సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి వాడ, సర్వత్ర ప్రకాశించేటటువంటి వాడ, తవ దూరాత్ ఉత్సరణాయ తవ పితృన్ ఆహంతు, మీ పితరులను తండ్రులను వాళ్ళందరినీ కూడా చంపమని ఆజ్ఞనిచ్చి, దూరాత్ ఉత్సరణాయ, నిన్నేమో దూరంగా తొలగించి పంపించమని, అక్కడి నుంచి దూరంగా ఉత్సరణాయ పంపించి వెయ్యమని ఒక ఆజ్ఞని ఇచ్చాడు. ఆ ఆజ్ఞని ఇచ్చి దుష్టోక్తిభిః త్వం దుష్టోక్తిభిః, ఆ విధంగా నిన్ను దూరంగా తొలగిపోమని చెప్తూ, నువ్వు ఇక్కడికి రావద్దు, ఇక్కడ ఉండద్దు, ఇక్కడ నుంచి తొలగిపో, పారిపో, ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నటువంటి తరిమి వేయమని ఆజ్ఞలని ఇస్తూ, రుష్ణ అతి కోపంతో, దుష్టోక్తిభిః చెడ్డ మాటలతోటి, పరుషమైనటువంటి మాటలతోటి, దుష్టములైనటువంటి మాటలతోటి అంటూ ఉంటే, త్వం నువ్వు గరుడ ఇవ గిరిం మంచం అంచన్ ఉదంచత్, గరుడ ఇవ గరుడ పక్షి గనక ఏ విధంగా అయితే గిరిం కొండపైకి వాలుతుందో, అలా మంచం అంచన్, ఆ మంచం పైన, ఆ గద్దె పైన, ఆ సింహాసనం పైన అతను సౌధారూఢుడై ఉన్నాడు కదా, ఆ సౌధారూఢుడై ఉన్నటువంటి ఆ కంసుని పైకి అంచన్ దూకి, పైకి దుంకి, గరుడ పక్షి ఏ విధంగా అయితే పర్వతం పైనకి ఎగురుతుందో, అలా నువ్వు కూడా మంచం పైనకి ఎగిరి దుమికి, ఉదంచత్ ఖడ్గ వ్యావల్గ దుస్సంగ్రహమపి తం హఠాత్ ప్రాగ్రహీత్. నువ్వు ఉదంచత్ పైకి లాగి, ఖడ్గాన్ని వ్యావల్గా దాన్నిలా తిప్పి, ఆ వరలో నుంచి కత్తిని బయటికి లాగి, దుస్సంగ్రహమపి, చాలా అతి కష్టం. ఆ కంసుణ్ణి పట్టుకోవడం అనేదే చాలా కష్టం. ఎక్కడో ఎత్తుగా సౌధం పైన కూర్చొని ఉన్నాడు, కిందంతా మల్ల యుద్ధ ప్రాంగణము ఉంది. ఆ మల్ల యుద్ధ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నారు. ఉన్నవాళ్ళు పైన వాడు దుష్టమైనటువంటి మాటలు మాట్లాడుతూ నిన్ను తరిమి కొట్టమని ఆజ్ఞలనవి ఇస్తూ ఉంటే, ఆ కంసుని పైకి నువ్వు గరుత్మంతుడు పైకి దుమికినట్టుగా, పైకి ఎగిరినట్టుగా ఆ పైకి ఎగిరి ఉదంచత్ ఖడ్గం, ఆ ఖడ్గాన్ని పైకి లాగి, వరలో నుండి పైకి లాగి, వ్యావల్గ దాన్ని అంతా తిప్పి, దుస్సంగ్రహమపి తం హఠాత్ ప్రాగ్రహీత్ ఉగ్రసేని, ఆ ఉగ్రసేనుని యొక్క కుమారుడైనటువంటి కంసుని హఠాత్ ప్రాగ్రహి, హఠాత్తుగా బలంగా, హఠం చేస్తారంటారు కదా, హఠం చేస్తారంటే బలంగా, మాట వినని వాళ్ళకి చేసేటట్టుగా, అలా హఠాత్తుగా ప్రాగ్రహీత్ పట్టుకున్నావు. వాళ్ళు గట్టిగా ఒడిసి పట్టుకున్నావు. దుస్సంగ్రహం అది, వాడిని పట్టుకోవడమే చాలా కష్టం, అది అసాధ్యమైనటువంటి పని. ఆ కంసుణ్ణి పట్టుకోవడం అనేది అసాధ్యమైనటువంటి ఆ కంసుణ్ణి నువ్వు గట్టిగా ఒడిసి పట్టుకున్నావు.
సద్యో నిష్పిష్ట సంధిం భువి నరపతిం ఆపత్య తస్యోపరిష్టాత్ త్వయ్యాపత్యే తదైవ తదుపరి పతితా నాకినాం పుష్పవృష్టిః కిం కిం బ్రూమః తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా సభేజే సాయుజ్యం త్వత్ వధోత్థాః పరమ 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 పరం ఇయం వాసనా కాలనేమేః సద్యో నిష్పిష్ట సంధిం భువి నరపతిం ఆపాత్య తస్యోపరిష్టాత్ త్వయ్యాపాత్యే తదైవ త్వదుపరి పతితా నాకినాం పుష్పవృష్టిః కిం కిం బ్రూమః తదానీం సతతమపి భియా త్వద్గతాత్మా సభేజే సాయుజ్యం త్వద్వధోత్థాః పరమ పరమ ఇయం వాసనా కాలనేమి. సద్యః వెంటనే ఆ కత్తిని తీసి అతని మెడ మీద పెట్టి ఆ కంసుణ్ణి నిగ్రహించిన తరువాత సద్యః ఆ వెంటనే ఎప్పుడైతే ఆ కంసుణ్ణి బలంగా పట్టుకున్నాడో ఆ పట్టుకున్న వెంటనే నిష్పిష్ట సంధి మొత్తం అక్కడ పట్టుకొని అతని శరీరంలో ఉన్నటువంటి సంధి భాగాలంటే అన్ని కీళ్ళు, అన్ని జాయింట్స్, సంధులన్నింటినీ కూడా, శరీరంలో ఉన్నటువంటి సంధులన్నింటినీ కూడా నిష్పిష్ట నలిపివేసి మెరిపివేసి వాటిని పిడిపిడిగా చేసేసి భువి నరపతిం భువిం ఆపాత్య ఆ నరపతిని, ఆ రాజుని, ఆ కంస మహారాజుని కీళ్ళు ఎక్కడికక్కడ ఆ సందులన్నింటినీ ఆ కీళ్ళన్నింటినీ కూడా నలిపి వేసి భూవి ఆపాత్య భూమిపైన పడవేసి నేలపైన పడేసి తస్యోపరిష్టాత్వయ్యాపత్యే తస్యోపరి అతని పైన కింద పడేసినటువంటి ఆ కంసుని పైన త్వయ్యాపాత్యే నువ్వు పడి కూర్చొని ఇంకా పిడిగుద్దులు గుద్దుతూ ఉన్నాడనమాట. అతని కింద పడేసి అతని మీద నువ్వు కూర్చొని ఉండగా తదైవ అదే సమయంలో త్వదుపరి నీ పైన నాకినాం పుష్పవృష్టి పతిత నాకమనందున్న వారు దేవతలు, నాకం అంటే స్వర్గము, స్వర్గలోక వాసులందరి చేత పుష్పవృష్టి పతిత పుష్పవృష్టి త్వదుపరి పతిత నీ పైన పడింది. ఆ కంసుడు ఏ కీలుకు ఆ కీలు విరిచి అతనిని భూమి పైన కిందకు పడేసి తస్యోపరిష్టాత్వయి నువ్వు అతని పైన కూర్చొని ఉండగా నీ పైన స్వర్గవాసులంతా దేవతలందరూ కూడా పుష్పవృషాన్ని తదుపరి పతిత నీ పైన వేశారు. కిం కిం బ్రూమః తదానీం ఆ సమయంలో కిం కిం బ్రూమః ఏమి జరిగిందని మనము చెప్పగలము? ఎందుచేతనంటే సతతం అపి భియా భయం చేత సతతం ఎల్ల వేళల అంటే అన్ని సమయాలందు పగలు రాత్రి నిద్రలో మెలకువలో ప్రతి నిమిషంలో కూడా త్వద్గతాత్మ నీ అందే మనస్సు నిలిపినటువంటి అతడు ఆ కంసుడు ఇక్కడ భక్తితో నిలపలేదు వాడు. ఈ కంసుడు భయంతో నువ్వు ఎప్పుడొచ్చి తనని సంహరిస్తావో, ఎప్పుడు జరుగుతుందో ఈ పని అని అతడు ఎల్లప్పుడూ అన్ని సమయాల్లో కూడాను త్వద్గతాత్మ నీ యందే మనసు నిలిపినవాడు అవడం చేత సాయుజ్యం బేజే నీతోటి సాయుధ్యాన్ని బేజే పొందాడు. నీతోటి నీ సాయుధ్యాన్ని నీలోనే ఐక్యము అయిపోయాడు. నీ అందు అతడు భయంతో, నీ అందు శత్రుత్వంతో, నీ మీద భయంతో, కాకపోతే నిన్నే 24 గంటలు ఎల్లప్పుడూ ఎల్లవేళలా అన్ని సమయాల్లో నీ మీద తప్ప అతని దృష్టి ఇంకొక దేని మీద లేదు. నిన్ను అంతగా మనస్సులో స్మరించుకుంటున్నాడు కాబట్టి అతడు నీలోనే ఐక్యము అయిపోయాడు. త్వత్ వధోత్థాః పరమ పురుషుడా, పరమ
ఓ పరమ పరమ పురుషుడా, ఇయం ఇతడు కాలనే త్వద్వతోత్థాహ, నువ్వు చేసినటువంటి ఈ వధ వలన కాలనేమేహే వాసన. కాలనేమి కాలనేమి యొక్క ఇతని కంసుని యొక్క పూర్వజన్మ కాలనేమి అంటారు. కాలనేమి 2, 3 సందర్భాల్లో మనకి పురాణాలలో అక్కడ కనిపిస్తూ ఉంటారు రకరకాల చోట్ల. మెయిన్‌గా ఆహ్, ప్రహ్లాదుడి మనవడు అని చెప్తారు అనే ఒక ఒక పురాణ గాథ. తర్వాత రావణుడి యొక్క మేనమామ అని. ఈ ఈ ఇలా కథలు ఉన్నాయి. ఆ కాలనేమియే తర్వాత జన్మలో కంసుడిగా జన్మించాడు అని ఒక మహాభాగవతంలో కూడా ఉన్నది. ఆ కాలనేమేహే వాసనాహ ఉత్థా, ఆ కాలనేమి ఈ పూర్వజన్మలో చనిపోతూ ఉంటే తత్ వధ, ఈ వధ ఈ విష్ణుమూర్తి చేతుల్లో అతడు చనిపోవడము అనేది కాలనేమి యొక్క వాసన అంటే పూర్వజన్మ. పూర్వజన్మ వాసనలు అవి గుర్తు చేస్తూ ఉన్నాయి. ఈతడు కాలనేమియే తరువాతి జన్మలో కంసుడిగా జన్మించాడు. ఆ కాలనేమిగా ఉన్నప్పుడు విష్ణుమూర్తి చేతుల్లో ప్రాణాలు వదిలాడు. అప్పుడు కూడా విష్ణుమూర్తి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు. ఇప్పుడు కూడా విష్ణుమూర్తి చేతుల్లోనే ప్రాణాలు వదిలాడు అన్నటువంటి ఒక పూర్వజన్మ వాసన, పూర్వజన్మ స్మృతి ఇప్పుడు కలుగుతూ ఉన్నది. ఈ విధంగా అని చాలా కథలున్నాయి కాలనేమిని గురించి. దేవి భాగవతంలో ఒకలాగా ఉంది, పద్మపురాణంలో ఒకలాగా ఉంది, రామాయణంలో ఒకలాగా ఉంది. చాలా విచిత్రంగా ఉంది ఆ కాలనేమిని గురించినటువంటి కథ. కాకపోతే భాగవతంలో కాలనేమి తర్వాత జన్మ కంసుడు అని భాగవతంలో కూడా ఒక చిన్న వాక్యంలో ఇచ్చారు అంతే. అసలు నారదుడు కంసుడితోటి మాట్లాడి అక్కడ ఉన్నది అతడు నిన్ను సంహరింపబోయేవాడు అని ఎప్పుడైతే చెప్పాడో, కేశి మౌమాసురులను చంపినప్పుడే ఈతడు నిన్ను కూడా సంహరించగలడు, అది వసుదేవుని యొక్క కుమారుడు అని చెప్పినప్పుడే భాగవతంలో అప్పుడే నువ్వు కాలనేమి యొక్క నీవు పూర్వజన్మలో నువ్వు కాలనేమివి అని కూడా చెప్పినట్టుగా భాగవతంలో ఉంది. భ్రాతృన్ అష్ట పిష్ట ధృతమథ పితరౌ సన్నం ఉగ్రసేనం కృత్వా రాజానం ఉచ్చైర్యదుకులం అఖిలం మోదయన్ కామదానైః భక్తానాం ఉత్తమం చ ఉద్ధవం అమరగురోరాప్తనీతిం సఖాయం లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే రుంధి మే సర్వరోగాన్. తద్భ్రాతృనష్టపిష్ట్వా ధృతమథ పితరౌ సన్నం ఉగ్రసేనం కృత్వా రాజానం ఉచ్చైర్యదుకులమఖిలం మోదయన్ కామదానైః భక్తానాం ఉత్తమం చ ఉద్ధవం అమరగురో ఆప్తనీతిం సఖాయం లబ్ధ్వా తుష్టో నగర్యాం పవనపురపతే రుంధి మే సర్వరోగాన్. తద్భ్రాతృన్ అష్ట పిష్టాః ధృతం అథ అటు తర్వాత ఆ విధంగా కంసుని సంహరించిన తరువాత తద్భ్రాతృ అతని యొక్క సోదరులను 8 మంది కంసుని యొక్క సోదరులు, ఆ సోదరులందరినీ కూడా వాళ్ళందరినీ కూడా మర్దించి, వాళ్ళందరినీ కూడా సంహరించి, ఆ 8 మంది సోదరులని అందరినీ కూడా సంహరించి వధించి ధృతం పితరౌ సన్నమన్ పితరౌ తల్లిదండ్రులకు సన్నమన్ వాళ్ళిద్దరికి నమస్కరించి, తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా నమస్కరించి వెంటనే ఆ
కంసుడిని సంహరించిన వెంటనే అతని యొక్క సోదరులందరినీ కూడా సోదరులని 8 మందిని కూడా సంహరించి పితరౌ సన్నమన్ తల్లిదండ్రులు ఇద్దరికి కూడా నమస్కరించి ఉగ్రసేనం కృత్వా రాజానం ఉగ్రసేనం రాజానం కృత్వా ఉగ్రసేనుని అంటే కంసుని యొక్క తండ్రిని ఉగ్రసేనం రాజానం కృత్వా రాజునుగా చేసి ఉచ్చైహి యదుకులం అఖిలం మోదయన్ యదుకులం అంతటిని కూడా ఉచ్చైహి మోదయన్ ఉచ్చైహి అత్యధికంగా కామదానైహి మోదయన్ కామదానైహి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చి వాళ్ళు కోరిన కోరికలన్నీ తీర్చి కామ అంటే వాళ్ళ కోరికలన్నీ దానైహి ఇవ్వడం చేత వాళ్ళని ఉచ్చైహి మోదయన్ అత్యధికంగా సంతృప్తి పరిచి సంతోషపరిచి యదుకులం అఖిలం మొత్తం యదుకులాన్ని అందరినీ కూడా అలా వాళ్ళందరినీ కూడా సంతోష పెట్టి భక్తానాం ఉత్తమం భక్తులందరిలోనూ ఉత్తముడైనటువంటి ఉద్ధవం అమరగురో ఆప్తనీతిం అమరగురువు అయినటువంటి బృహస్పతి దగ్గర ఆప్తనీతిం విద్యను అభ్యసించినటువంటి వాడైనటువంటి నీతి శాస్త్రాన్ని అంతటిని కూడా చదువుకున్నటువంటి నేర్చుకున్నటువంటి పొందినటువంటి బృహస్పతి దగ్గర నుండి ఆ విద్యను పొందినటువంటి ఆ ఉద్ధవుడు భక్తానా ఉత్తమం భక్తుల్లో ఉత్తముడైనటువంటి వాడిని సఖాయం లబ్ధ్వా సఖునిగా పొంది ఆ ఉద్ధవుణ్ణి బృహస్పతి దగ్గర నుండి రకరకాలైనటువంటి నీతి శాస్త్రాలన్నింటినీ కూడా గ్రహించినటువంటి పొందినటువంటి ఆ ఉద్ధవుణ్ణి సఖాయం లబ్ధ్వా సఖునిగా పొంది తుష్టనగర్యాం తుష్టుడై మొత్తము నగరాల్లో ఉన్నటువంటి వారందరినీ కూడా సంతృప్తి పరిచినటువంటి ఓ పవనపురపతే రుంది మేరు సర్వరోగాన్ మే నా యొక్క సర్వరోగాన్ అన్ని రోగాలని కూడా రుంది తొలగించెయ్యి తుడిచి వేసేయి వాటిలన్నింటినీ పోగొట్టు నా రోగాలన్నింటినీ కూడా పోగొట్టు ఎలాగైతే ఆ ప్రపంచానికి అందరికీ వాళ్ళకి కామదానై ఉచ్చైహి మోదయన్ వాళ్ళందరినీ కూడా వాళ్ళు అడిగినటువంటి కోరికలన్నీ తీర్చి వాళ్ళకి అడిగిన వాళ్ళు ఏవి అడిగితే అవి ఇచ్చి వాళ్ళని ఆనందపరిచినట్లుగా అదే రకంగా అదే విధమైనటువంటి కరుణతోటి దయతోటి జాలితోటి నాలో ఉన్నటువంటి రోగాలన్నింటినీ తొలగించి నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించవయ్యా ఓ పవనపురపతే ఓ గురువాయూరు ప్రభవ అని కృష్ణుణ్ణి వేడుకుంటూ ఈ 75వ దశకాన్ని ముగించారు శ్రీ మేలట్టూరు నారాయణ భట్ట. ఇది 75. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా